హలో ఫ్రెండ్స్, మై సెల్ఫ్ శ్రీహర్ష. మీకు ఈరోజు కొన్ని డైనమిక్ ఎక్సర్సైజ్ చెప్తాను, మీరు నేర్చుకోండి. నేను చెప్పే ఈ ఎక్సర్సైజు మీరు రన్నింగ్కి వెళ్ళే ముందర ప్రతిరోజు ఖచ్చితంగా ఇవి చేయాలి. వర్కౌట్స్ అండ్ ఎక్సర్సైజ్ చేయడం వల్ల మీ రన్నింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. ఖచ్చితంగా మీరు రన్నింగ్ చేసే ముందర ఒక 5 minutes బిఫోర్ యూ షుడ్ ప్రాక్టీస్ దిస్ ఆల్ ఎక్సర్సైజ్. ఓకేనా? ఆల్ ది బెస్ట్. హై నీ యాక్షన్ చేయడం వల్ల స్పీడ్ పెరుగుతుంది, నీ లిఫ్ట్ ఇంప్రూవ్ అవుతుంది, అదేవిధంగా రన్నింగ్ ఫామ్ బెటర్ అవుతుంది, స్టామినా పెరుగుతుంది, ఇంజురీ రిస్క్ తగ్గుతుంది. ఈ యొక్క హైనీ యాక్షన్ని మనము 20 seconds లేదా 30 seconds ఇంటూ 3 setsగా మనం వార్మప్ ముందు మనం యాడ్ చేసుకోవాలి. బట్ కిక్స్ వల్ల హ్యామ్స్ట్రింగ్స్ స్ట్రాంగ్ అవుతాయి, అదేవిధంగా రన్నింగ్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, స్ట్రైట్ అండ్ లెగ్ రికవరీ ఫాస్ట్ అవుతుంది. లెగ్ రైస్ విత్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజ్ వల్ల హిప్ ఫ్లెక్సర్స్ స్ట్రాంగ్ అవుతాయి, థై మజిల్స్ గాడ్స్ బలపడతాయి, నీ కంట్రోల్ ఇంప్రూవ్ అవుతుంది. క్లోజ్ గేట్స్ ఎక్సర్సైజ్ వల్ల హిప్ మొబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, ఇన్నర్ అండ్ అవుటర్ థై మజిల్ యాక్టివేట్ అవుతాయి, రన్నింగ్ స్ట్రైడ్ స్మూత్గా అవుతుంది, గ్రోయిన్ ఇంజురీస్ తగ్గుతుంది. యాంకిల్ డ్రిల్ అండ్ ఫాస్ట్ యాంకిలింగ్ వల్ల యాంకిల్ స్ట్రెంత్ పెరుగుతుంది, ఫుట్ స్పీడ్ ఇంప్రూవ్ అవుతుంది, గ్రౌండ్ కాంటాక్ట్ టైం తగ్గుతుంది. యాక్షన్ రన్నింగ్ డ్రిల్ వల్ల ప్రాపర్ ఫుట్ ల్యాండింగ్ అవుతుంది, హ్యామ్స్ట్రింగ్ స్ట్రాంగ్ అవుతాయి, ఓవర్ స్ట్రైడింగ్ తగ్గుతుంది.